ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 17వ తేదీ 2023 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా మార్చి 6వ తేదీ 97లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక శివ జయంతి యొక్క బహుమతి శ్రమను వదిలి ప్రేమ అనే ఊయలలో ఊగండి. ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చిన పిల్లలతో తమ జయంతిని జరుపుకోవటానికి వచ్చారు. పిల్లలది ఎంత భాగ్యం అంటే స్వయం బాబానే కలుసుకునేందుకు జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచంలోని వారైతే పిలుస్తూ ఉంటారు, రండి, ఏ రూపంలో వస్తారు, ఎప్పుడు వస్తారు అని ఆహ్వానిస్తుంటారు. ఇటువంటి విచిత్రమైన దృశ్యాన్ని ఎప్పుడు స్వప్నంలో కూడా ఆలోచించి ఉండరు. కానీ ఈరోజు సాకార రూపంలో జరుపుకునేందుకు పరుగున వచ్చి చేరుకున్నారు. బాబా కూడా నలువైపుల గల పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. ఓహో సాలిగ్రామ పిల్లలు, ఓహో ఓహో సాకార స్వరూపధారి ఫరిస్తాల నుంచి దేవతలుగా కాబోయే పిల్లలు, వాహ్ అని అంటూ ఉన్నారు. తండ్రి జయంతితో పాటుగా పిల్లల జయంతి కూడా కనుక బాబాతో పాటు పిల్లల జయంతికి కూడా బాబ్దాదా నుంచి అభినందనలు 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 తెలిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సాకార ప్రపంచంలో పిల్లలు లేకుండా ఒంటరిగా బాబా కూడా ఏ కార్యము చేయలేరు. పిల్లల పైన అంత ప్రేమ ఉంది కదా, ఒంటరిగా చేయలేరు. ముందుగా పిల్లలను నిమిత్తంగా చేస్తారు, తర్వాత వెన్నెముకగా అయి కంబైన్డ్గా అయి చేయించేవారుగా అయి నిమిత్తంగా పిల్లల ద్వారా కార్యం చేయిస్తారు. తండ్రి జయంతిని జరుపుకోవటానికి పిల్లలలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు ఉండటాన్ని బాబ్దాదా చూశారు. కనుక బాబా కూడా పిల్లల యొక్క స్నేహంలో మీతో పాటు సాకార శరీరాన్ని అద్దెకు తీసుకొని వచ్చారు. దీనినే అలౌకిక ప్రేమ అని అంటారు. పిల్లలు బాబా లేకుండా ఉండలేరు, మరియు బాబా కూడా పిల్లలు లేకుండా ఉండలేరు. ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది, మరలా అతీతంగా కూడా ఎక్కువగానే ఉంటారు. కనుకనే అతీతము మరియు అతి ప్రియము అనేది బాబా మహిమ అయింది. శివ జయంతి సందర్భంగా పిల్లలు బాబ్దాదాకు బహుమతులు ఇచ్చారు. బాబ్దాదా వస్తువుల్ని చూడరు, కాగితపు కార్డును లేక ఉత్తరాన్ని చూడరు. అందులో నిండి ఉన్నటువంటి హృదయపూర్వకమైనటువంటి స్నేహాన్ని చూస్తారు. కనుకనే బాబా వద్ద స్నేహం అనే మ్యూజియం ఉంది అని అన్నారు. ఇటువంటి మ్యూజియం మీ ప్రపంచంలో ఉండదు అంటున్నారు బాబా. బాబా ఒక్కొక్కరి ప్రేమపూర్వకమైన బహుమతిని చూస్తూ ఉన్నారు అంటే అందులో బాబాకు పిల్లల యొక్క ముఖం అనేది కనిపిస్తూ ఉంది. బహుమతిని చూస్తుంటే బాబాకు ఒక శుభ సంకల్పం అనేది వచ్చింది. ఈ బహుమతి అయితే బాబా వద్దకు చేరుకొన్నది. దీనితో పాటు బాబ్దాదాకు మరొక బహుమతి కూడా కావాలి. మరి బహుమతిని ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు బాబా. ఈ స్మృతి చిహ్నాన్ని ఏదైతే జరుపుతారో శివ జయంతి అనగా ఆ రోజు ఏదో ఒకటి అర్పిస్తారు, బలిహారం అవుతారు కదా. బలిహారం అయిపోయారా, అలాగే ఆ రోజు వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. బాబ్దాదాకు ఏ సంకల్పం వచ్చింది అంటే పిల్లలు నడుస్తూ అప్పుడప్పుడు కాస్త అలసిపోతారు, చాలా శ్రమను కూడా అనుభవం చేస్తారు, లేదా నిరంతరం యోగాన్ని జోడించటాన్ని కష్టంగా అనుభవం చేసుకుంటుంటారు. పిల్లలు అధికారులు కానీ శ్రమ పడుతున్నారు. బాబా పిల్లల నుంచి అధికారులుగా అయ్యేటటువంటి వారు కదా. భగవంతుడికి కూడా యజమానులు
కానీ మళ్ళీ శ్రమ పడుతూ ఉన్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా? వినటానికి కూడా మంచిగా అనిపించదు. కనుక బాబాకు ఇలా సంకల్పం అనేది కలిగింది. పిల్లలు పుట్టినరోజు సందర్భంగా బహుమతినైతే తప్పకుండా ఇస్తారు. కనుక ఈరోజు పిల్లలందరూ కూడా దీనిని ఎందుకు బహుమతి రూపంలో ఇవ్వకూడదు అని అడుగుతూ ఉన్నారు బాబా. అంటే పిల్లలు పడే శ్రమను ఈ శివ జయంతి సందర్భంగా బాబాకు ఆ శ్రమను బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదు? స్థూలమైన ఆ బహుమతులు ఏవైతే ఇచ్చారో అవి వతనంలో ఇమర్జ్ అయ్యాయి. కానీ నిరాకారి ప్రపంచంలో ఈ బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఇమర్జ్ అవ్వవు. అక్కడికి సంకల్పం అనే బహుమతి చేరుకుంటుంది. ఈరోజు పిల్లల నుండి బహుమతిని తీసుకోవాలి అని బాబాకు సంకల్పం వచ్చింది. మరి బహుమతిని ఇస్తారా? లేక ఇచ్చి మరలా అక్కడికి పోయిన తర్వాత తిరిగి తీసేసుకుంటారా అని అడుగుతూ ఉన్నారు బాబా. అయితే బహుమతి ఇచ్చిన తర్వాత తిరిగి తీసేసుకోవటం అంటే అలాంటి పరిస్థితులు లేదా మాయ రావటం. అయితే పిల్లలు ధైర్యాన్ని పెట్టుకుంటే బాబా నుంచి సహాయం అనేది అవసరమైన సమయంలో లభిస్తుంది, లభించవలసిందే. ఇది గ్యారెంటీ అని అందరికీ అనుభవం కూడా ఉంది కదా. ధైర్యం అనేది మీది, సహాయం అనేది బాబాది. అవసరమైన సమయంలో అన్ని శక్తులను సమయ ప్రమాణంగా ఉపయోగించే వారినే జ్ఞానస్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలు అని అంటారు. బాబ్దాదాకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది. అది ఏ విషయమో తెలుసా? అందరూ బాగా చెప్పారు సమాధానం. కానీ బాబాకైతే సంకల్పం వేరే ఉంది కదా. పిల్లలైతే మేము 108 మాలలోకి వస్తాము అని చాలామంది పిల్లలు ఉత్తరాలు రాసి పంపారు. ఇంతమంది పిల్లలు 108 మాలలోకి వస్తే 5 వరుసలలో ఈ 108 మాలను తయారు చేయవలసి వస్తుంది అని బాబ్దాదా కూడా ఆలోచించారు. 5, 6, 7, 8 వరుసల మాలను తయారు చేయాలి కదా. ఎవరికైతే ఇలా సంకల్పం అనేది చేశారో, అంటే 108 మాలలోకి వస్తాము అనే లక్ష్యం పెట్టుకున్నారో అది చాలా మంచిగా ఉంది. కానీ ఈ సంకల్పాన్ని మధ్య మధ్యలో దృఢంగా చేసుకుంటూ ఉండాలి. సంకల్పం అనేది డీలా కాకూడదు. మాయ వచ్చేసింది, ఇక మాలలోకి వస్తామో రామో తెలియదు అని అనకూడదు. తెలియదు అని అనకూడదు కదా. ఎందుకంటే తెలుసుకున్నారు, రావాల్సిందే, నేను రావాల్సిందే. ఏం జరిగినా కానీ నా నిశ్చయం ఏదైతే ఉందో అది చలించనిది, అఖండమైనది అని ఇలా దృఢత అనేటటువంటి ముద్రను వేసుకోవాలి. ఇటువంటి స్థిరమైన అఖండమైన నిశ్చయం అనేది ఉంటూ ఉందా అని బాబా అడుగుతూ ఉన్నారు. అయితే దీంట్లో పిల్లలు ఇతరులని చూడకూడదు. మీకు నెంబర్ తప్పకుండా లభించవలసిందే కదా. ఇది బాబా ఇచ్చేటటువంటి గ్యారెంటీ. మీరు పక్కకి తొలగిపోకూడదు. అంటే అనేక మందిని చూస్తూ నేను ఆ మాలలోకి వస్తానో రానో ఇలాగా ఆలోచించకూడదు. మాల నుంచి పక్కకు తొలగిపోకూడదు. మాల మధ్యలో దారాన్ని ఖాళీగా ఉంచకూడదు అంటారు బాబా. ఒక పూస మధ్యలో విరిగిపోయినా తొలగిపోయినా చూడటానికి మాల మంచిగా అనిపించదు. కేవలం దీనిని చెయ్యండి, మీరు తప్పకుండా వస్తారు. ఇది బాబా ఇచ్చేటటువంటి గ్యారెంటీ కదా. ఒకవేళ పిల్లలు ఎవరైనా కాస్త కింద మీద పడినా, అంటే అలజడిలోకి వచ్చేసారు, అచంచల స్థితి నుంచి అలజడిలోకి వచ్చేసిన, అందుకు కారణం కేవలం 3 ముఖ్యమైన విషయాలు. ఆ 3 విషయాలే రకరకాల సమస్యలుగా, పరిస్థితులుగా అయి వస్తాయి. ఆ 3 విషయాలేంటి? అశుభము లేదా వ్యర్థాన్ని ఆలోచించటం, అశుభము లేదా వ్యర్థాన్ని మాట్లాడటం, అశుభము లేదా వ్యర్థాన్ని చేయటం. అంటే వ్యర్థాన్ని ఆలోచించటం, వ్యర్థాన్ని మాట్లాడటం,
వ్యర్థం చేయటం. ఈ 3 వీటిలోనే చాలా సమయం వృధా అయిపోతూ ఉంది అంటున్నారు బాబా కదా. వ్యర్థం అనేది మొదట ఆలోచనలలోకి వస్తుంది, తర్వాత మాటలలో, తర్వాత కర్మలోకి వస్తుంది కదా. అందుకని బాబ్దాదా ఈరోజు ఈ 3 విషయాలను, అంటే ఆలోచించటం, వ్యర్థం ఆలోచించటం, వ్యర్థం మాట్లాడటం, వ్యర్థం చేయటం, ఈ 3 బహుమతి అందరి నుంచి తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. బాబ్దాదాకు పిల్లలపైన ప్రేమ ఉంటుంది కదా. ప్రేమకు గుర్తు ఏంటి? ప్రేమ ఉన్నవారు కష్టపడుతుంటే చూడలేరు కదా. ఆ సమయంలో బాబ్దాదా ఏం ఆలోచిస్తారు? బాబ్దాదా సాకారంలో వెళ్ళి వారితో మాట్లాడాలి అని అనుకుంటారు కదా. కానీ ఇప్పుడైతే ఆకారి, నిరాకారి అందరూ పూర్తిగా శ్రమ పడటం నుండి దూరమైపోయి ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండండి అనేది బాబ్దాదా చెప్తూ ఉన్నారు. ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉంటే శ్రమ పడటం సమాప్తి అయిపోతుంది. కేవలం ప్రేమ అనే ఊయలలో కూర్చొని ఉండండి. శ్రమ పడటం దానంతట అదే సమాప్తి అయిపోతుంది. వదిలించుకునే ప్రయత్నం చేయొద్దండి. కేవలం ఊయలలో కూర్చొనేదానికి ప్రయత్నం చేయండి అంటున్నారు బాబా. శివ జయంతి అనగా పిల్లల శ్రమ సమాప్తి అయ్యేటటువంటి జయంతి. ఎందుకంటే పిల్లలు బాబ్దాదా యొక్క ఛత్రఛాయ కింద కూర్చొని ఉన్నారు కదా. బ్రాహ్మణ జీవితముకు అర్థము ఊగటం. ఇక్కడ ఊగటము అంటే మాయ ఒడిలో ఊగటం కాదు. అర్ధకల్పము మాయ ఊయలలో చాలా మంచిగా ఊగి చూశారు కదా. ఏం లభించింది? ఏమైనా లభించిందా? ఇంకా అలసిపోయారు కదా అంటున్నారు బాబా. ఇప్పుడు అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగండి, సంతోషం యొక్క ఊయలలో ఊగండి, శక్తుల అనుభూతుల యొక్క ఊయలలో ఊగండి. మీకు ఎన్ని ఊయలలు లభించాయి కదా. అవి ఇక్కడి ప్రపంచంలో, అంటే ఇక్కడి రాజకుమారులు రాజకుమారీలకు కూడా ఇన్ని ఊయలలు ఉండవు. ఏ ఊయలలో కావాలంటే ఆ ఊయలలో ఊగండి. ఇప్పుడిప్పుడే ప్రేమ అనే ఊయల, ఇప్పుడిప్పుడే శాంతి అనే ఊయల, ఇప్పుడిప్పుడే ఆనందం అనే ఊయల, ఇలాగా ఊయలలో ఊగుతూ ఉండండి. మీకు ఎన్ని ఊయలలు ఉన్నాయి కదా. బాబా అంటారు, అందుకని ఊయల నుంచి ఎప్పుడు కిందకు దిగకండి అంటున్నారు బాబా. పరమాత్మకు మీరు గారాల పిల్లలు కదా. ఒకవేళ దేహ బాణంలోకి వచ్చినట్లయితే, దేహము అంటే ఏంటి? మట్టి కదా. అంటే దేహాన్ని ఏమంటారు? మట్టి. మట్టిలో కలిసిపోతుంది. అందుకని దేహ అభిమానం అంటే దేహబాణంలోకి రావటము అంటే అర్థం మట్టిలోకి వచ్చేయటం. సంకల్పం వచ్చింది అంటే అర్థము కాలు పెట్టటం. సంకల్పంలో కూడా దేహభానం అనేది రాకూడదు. ఆలోచించండి. ఎందుకంటే మేము ఎంతటి గారాల పిల్లలం, ఎవరికి గారాల పిల్లలైనాం అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా. సతీయుగంలో కూడా పరమాత్మకు ముద్దు పిల్లలుగా ఉండరు కదా. దివ్య ఆత్మలకి ముద్దు పిల్లలుగా ఉంటారు. కానీ ఈ సమయంలో పరమాత్మ అయిన బాబాకు అల్లారు ముద్దు పిల్లలుగా ఉన్నారు. పిల్లలు ధైర్యం అనే చేతిని కానుకగా ఇచ్చారు కనుక బాబ్దాదా వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నారు. మంచిది. స్వయం శ్రీ బాబాతో శివ జయంతిని జరుపుకుంటున్న నలువైపులా ఉన్నటువంటి చాలా చాలా భాగ్యవంతులైనటువంటి పిల్లలు. అటువంటి వారికి కోటాను కోట్ల రెట్ల కంటే రెట్లుగానే ఏంటి, ఇంకా ఎంత ఎక్కువ చెప్పినా అది కూడా తక్కువే. ఇటువంటి మహాభాగ్యవంతులైన ఆత్మలకు సదా బాబా యొక్క ఆజ్ఞ పైన ప్రతి అడుగును వేసే బాబాకు స్నేహిలు మరియు సమీప ఆత్మలు,
సదా యజమాన స్థితి అనేటటువంటి అచంచలమైన ఆసన నివాసుల నుంచి భవిష్య సింహాసన నివాసులుగా అయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబాతో పాటు ఆనందంతో ప్రేమ ఊయలలో ఊగుతూ వెంట నడిచేటటువంటి పిల్లలకు, అటువంటి బాబ్దాదా యొక్క సహయోగి పిల్లలకు బాబ్దాదా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు. యజమానులందరికీ కూడా బాబా యొక్క నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: బ్రాహ్మణ జీవితంలో సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారు సర్వప్రాప్తి సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: ఈ బ్రాహ్మణ జీవితంలో దాత, విధాత మరియు వరదాత ఈ 3 సంబంధాలతో ఎంత సంపన్నంగా అయిపోతారంటే ఇక ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక ఆనందంలో మీరు ఉండగలరు. బాబాను దాత రూపంలో స్మృతి చేసినట్లయితే ఆత్మిక అధికారం యొక్క నశ ఉంటుంది. శిక్షకుడి రూపంలో స్మృతి చేసినట్లయితే నేను ఈశ్వరీయ విద్యార్థిని అనేటటువంటి భాగ్యం యొక్క నశ ఉంటుంది. మరియు సద్గురువు ప్రతి అడుగులోనూ వరదానాలతో నడిపిస్తున్నారు. మరియు ప్రతి కర్మ కోసం ఇచ్చేటటువంటి శ్రేష్ఠ మతము వరదాత ఇచ్చేటటువంటి వరదానం. ఈ విధంగా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులైపోతారు అంటారు బాబా. స్లోగన్: బుద్ధి తేలికగా ఉండటం లేక సూక్ష్మతలో ఉండటమే అన్నింటికన్నా సుందరమైన వ్యక్తిత్వము. మంచిది. ఓం శాంతి.